ప్రతి ఒక్కరూ మీ లైఫ్లో ఏదైనా ఒక విషయము, సిచ్యువేషన్ లేదా సందర్భాన్ని వెతకండి. ఏదైనా ఒక విషయం, మీ నేచర్, మీ హెల్త్, ఎవరితోనైనా సంబంధాలలో ఉన్న తగాదా, ఎవరైనా మిమ్మల్ని లైఫ్లో కొంచెం ఇబ్బంది పెడుతున్నా, మీ జాబ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా సరే, ఏదైనా ఒక విషయాన్ని తీసుకోండి. ఆ విషయాల కోసము ఈరోజు వొకాబులరీని సరిదిద్దుకోండి, కరెక్ట్ చేసుకోండి. ఆ విషయాల తీవ్రతను తగ్గించి స్వయాన్ని ఆ విషయాల తీవ్రత కంటే పైన ఉంచండి. ఐఎమ్ ఏ ప్యూర్, పవర్ఫుల్, డివైన్ బీయింగ్. సర్వశక్తివంతుడైన భగవంతునికి నేను పిల్లవాడిని. నా సంకల్పాల నుండి సిద్ధి జరుగుతుంది. నా జీవితంలో ఒక చిన్న సన్నివేశము ఇప్పుడొచ్చింది, కానీ నేను చాలా ఖచ్చితంగా ఉన్నాను. సఫలత నా కోసము నిశ్చితమై ఉంది. నా హెల్త్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. నాతో ఉన్న అన్ని సంబంధాలు బ్యూటిఫుల్గా ఉన్నాయి. నా పరివారము ఐకమత్యంగా ఉంది. విజయం నాకు నిశ్చితమై ఉంది. మీరు వీటన్నిటినీ కూడా రిపీట్ చేస్తూ ఉన్నట్లయితే మన యొక్క ఈ వైబ్రేషన్స్ ఆ సిచ్యువేషన్ యొక్క వైబ్రేషన్స్ కంటే ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు మీ వ్యక్తిగత సందర్భాన్ని అనుసరించి థాట్ని సెట్ చేయండి. ఓకే, ఎవరు చేయగలిగారు? ఎవరెవరు చేయగలిగారు? ఇది ఈజీగా ఉందా? దీన్ని మీరు ప్రతిరోజు చేయగలరా? చేయగలరు. ఎప్పుడైతే మనం ఏ సందర్భం కోసమైనా చాలా హై వైబ్రేషన్ థాట్ని క్రియేట్ చేసినప్పుడు దీనినే అంటారు ఆశీర్వాదాలు ఇవ్వటం అని. ఆశీర్వాదాలు అంటే హై వైబ్రేషన్ థాట్స్. ఒకవేళ మనము ప్రతి సిచ్యువేషన్కి, ప్రతి వ్యక్తికి, అలాగే మన శరీరానికి కూడా ఆశీర్వాదాలు ఇచ్చినట్లయితే, అంటే హై ఎనర్జీ థాట్స్ అండ్ వర్డ్స్ని క్రియేట్ చేసినట్టయితే ఇక్కడున్న ప్రతిదీ కూడా ఎలా అవుతుంది? మన చుట్టూ ఉండే వాతావరణంలో కూడా ప్రతిదీ కూడా ఫైన్గా, సరిగ్గా అవుతాయి కదా. ఆశీర్వాదం అనేది కేవలం ఒక వస్తువు కాదు. అది ఓన్లీ బర్త్డేస్కి, ఫెస్టివల్స్కి, దివాళీకి, అకేషన్స్కి మాత్రమే ఇవ్వటానికి. ఆశీర్వాదం అంటే మన యొక్క ప్రతి సంకల్పము, ప్రతి మాట కూడా హై ఎనర్జీగా ఉండాలి. మన మైండ్లో ఉన్న ప్రతిదీ కూడా హై ఎనర్జీగా ఉండాలి. ఎప్పుడైతే మనం మాట్లాడే ప్రతి మాట ఆశీర్వాదంలా అవుతుందో అప్పుడు ఈ ప్రపంచం మొత్తం కూడా పరివర్తన అవుతుంది, స్వర్గంలా మారిపోతుంది. మనం అంటూ ఉంటాం కదా, స్వర్గం వస్తుంది, ప్యారడైజ్ వస్తుంది అని. స్వర్గం అంటే హై వైబ్రేషన్స్ కలెక్టివ్ కాన్షియస్నెస్. ప్యారడైజ్ అంటే ఏంటి? స్వర్గం అంటే ఏంటి? హయ్యెస్ట్ వైబ్రేషన్. హయ్యెస్ట్ వైబ్రేషన్స్ ఎలా క్రియేట్ అవుతాయి? ఎప్పుడైతే మన ఆత్మలో హయ్యెస్ట్ వైబ్రేషన్స్ ఉంటాయో, అంటే బ్లెస్సింగ్స్ ఫర్ ఎవ్రీవన్, అప్పుడు స్వర్గం తయారవుతుంది.